ఇది అవుతుంది ములంకాళ్ళ చపాతీ అండి. ములంకాళ్ళు ఒక్కొక్కసారి తెచ్చి పోతుంటాయి, అర్థమైందా? అయితే అది కొన్ని ప్రాసెస్లే మనకు తెలుసు, కొన్ని తెలీదు. సూప్ కూడా చేసుకోవచ్చు అంట, నాకైతే తెలీదు. ఇది మన పూజనీయులైన మన నరేంద్ర మోడీ, మన ప్రెజెంట్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ గారి రెసిపీ అండి. అయితే నేను అతను చేసింది నేను చూశాను, జస్ట్ ఐడియాకి. నేను మాత్రం చేసే విధానం ఎలాగంటే, ములంకాళ్ళ కంచి ఉడకపెట్టించాను. ఒక 4-5 విజలు పెట్టి శుభ్రంగా ముద్ద అయిపోయిన తర్వాత ఆ పీస్ అంతా తీసేస్తాము. తీసిన తర్వాత ఇదొకటి, అది తీసిన తర్వాత అది ఆ పీస్ తీసిన తర్వాత ఆ ముద్దలో కదండి 1 వంతు శనగపిండి, 3 వంతులు గోధుమ పిండి, మా ఇంట్లో కందమాళం మొక్కలు, కందమాళం ఆకుల చిన్న చిన్న మొక్కలు, మరి వాము ఆకుల చిన్న చిన్న మొక్కలు, మరి పాలకూర మా ఇంట్లో అదే చిన్న చిన్న మొక్కలు, పచ్చిమిరపకాయ మొక్కలు, పాలతో కలిపేదండి ముద్ద. ఎంత బాగుంది చూడండి, చాలా బాగుంది అసలు. రెసిపీ అయితే చాలా బాగుంది. నేను ఉప్పు అయితే వేయలేదు, పాల్లోనే అంతా కూడా పాల్లోనే కలిపాను. కలిపేసిన తర్వాత కొంచెం మేగడ వేసాను స్మూత్ రావడానికి. పల్లె పొంగుతున్నాయి వెళ్ళండి, పర్లేదు. జస్ట్ ఇప్పుడే కాలింది పెనం, అందుకే ఇలాగ ఉంది చూడండి. కాలిన రొట్టెలు చక్కగా కాలుతున్నాయి. అయితే ఇది సిల్వర్ది, చాలా వేగంగా కాలిపోతుంది, మాడిపోతుంది అని చెప్పి ఇత్తడి పెనం మీద పెట్టా. నేను యాక్చువల్లీ ఇత్తడి పెనంకి ప్రిఫరెన్స్ ఇస్తాను. కొంచెం బయటకు వెళ్ళాలి, కొంచెం హరీవరీలో చేస్తున్నాను. చూడండి, తింటే చాలా మెత్తగా ఉంటుంది, బాగుంటాయి కూడా. ఇది అండి చేసే విధానం. ఓకే, పొరోటాలా కాల్చుకుందాం. ఇగోండి, దానికి వెజిటేబుల్ కర్రీ ఏంటంటే స్ప్రౌట్నెడ్ కొమ్ము శనగలు, స్ప్రౌట్నెడ్ కొమ్ము శనగలు, స్ప్రౌట్నెడ్ కొమ్ము శనగలు, స్ప్రౌట్నెడ్ కందులు, క్యావాజీ పువ్వు, మరి కొబ్బరి, పచ్చిమిరపకాయలు, కొంచెం మసాలా గుండ, కొత్తిమీర, బంగాళదుంపలు, టమాటా. నేను ఎలా చేసానంటే, బంగాళదుంపలకి, స్ప్రౌట్నెడ్ కొమ్ము శనగలకి, కందులకి, టమాటాకి అన్నీ ఫస్ట్ ఉడకపెట్టేసాను. ఓకేనా? మిక్సీ చేసినప్పుడు ముద్దలో పచ్చిమిరపకాయ, కొబ్బరికాయ, ఆ టమాటా ప్యూరీ అది కూడా వేసాను. అంతా అయిపోయిన తర్వాత శుభ్రంగా ఉడకపెట్టి దించానండి, అంతే. ఎక్కడ ఉప్పు కానీ ఏమీ కలపలేదు. చూద్దాం రిజల్ట్ ఎలా ఉంటుందో. ఓకేనా? థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. రెసిపీ ట్రై చేసి చూడండి. ఓకేనా? మామూలు నీళ్ళకి బదులుగా పాలతో కలిపిన రొట్టెల ముద్ద, ఆ ముద్ద కలిపిన ముద్ద అయితే ఈ రకంగా వచ్చిందండి. పసుపు కూడా వేసాను ములంకాళ్ళు ఉడకపెట్టినప్పుడు, నేను చెప్పడం మర్చిపోయాను. ఇంతటితో సెలవు తీసుకుంటున్నానండి.